ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ టాపిక్ లో ప్రధానమైనటువంటి చర్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఫార్మర్స్ ఎదురు చూస్తున్నారు తెలంగాణ రైతు బంధు పేమెంట్ కోసం. ఓకే, అయితే రైతు బంధు విడతల వారీగా ప్రభుత్వం రిలీజ్ చేస్తూనే ఉంది. మరి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పేమెంట్స్ పడిపోయాయి, నెక్స్ట్ ఇంకా ఎంతమందికి రైతు బంధు అంటే రైతు బంధు ఏమైనా లిమిట్స్ విధిస్తున్నారా, 5 acres 10 acres అనేటువంటి సందిగ్ధమైనటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. మొత్తంలో రైతు బంధు పేమెంట్ ఒక సంక్రాంతి ఫెస్టివల్ గా కొంచెం బ్రేక్ అయినప్పటికీ యథావిధిగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి అర్హులందరికీ అందుతాయని చెప్పేసి మనకు చాలా క్లియర్ గా వ్యవసాయ శాఖ నుంచి అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇక మ్యాటర్ లోకి డెప్త్ గా వెళ్తే మొత్తానికి రైతు బంధు పేమెంట్ అయితే ఎకరన్నర 2.5 ఎకరాలు 3 ఎకరాల వరకు అయితే ఆల్రెడీ క్రెడిట్ అయ్యాయండి. అయితే చాలా మందికి ఎక్కడిక్కడ స్వల్ప మొత్తంలో కాని పక్షంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ ఎఫెక్ట్ కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి బ్యాంక్ హాలిడేస్ రావడం తదితర కారణాల వల్ల కొద్దిగా బ్రేక్ అయింది. అయితే రైతు బంధు 5 acres వరకు కట్టడి చేయాలా లేదా 10 acres వరకు కట్టడి చేయాలా లేదా అన్లిమిటెడ్ గా ఎంతవరకైనా ఇచ్చుకోవచ్చు అనేటువంటి క్వశ్చన్ కూడా ఒకటి ప్రశ్నార్థకంగా మారింది. ఓకే, అయితే మొత్తానికి కొత్త ప్రభుత్వం బడ్జెట్ ఆర్థికంగా కూడా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం తదితర కారణాల వల్ల మొత్తానికి రైతు బంధు మినిమం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే మినిమం 5 acres మాక్సిమం 10 acres వరకు లిమిట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించి మీకు వచ్చేటువంటి డౌట్స్ 5 acres కట్టడి చేయాలా 10 acres వరకు కట్టడి చేయాలా. ఇక రైతు బంధు రాని వాళ్ళైతే చాలా మంది తిట్టుకోవచ్చు, మనసులో బాధపడుతుండొచ్చు, టెన్షన్ పడకనే మొత్తానికి ఒక 2-3 రోజుల్లోనే చాలా మంది లబ్ధిదారులకు రైతు బంధు క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ 100% ఉంది. అయితే అన్ని జిల్లాల వారీగా రైతు బంధు వివరాలేంటి, ఎంతవరకు కట్టడి చేసేటువంటి ఛాన్స్ ఉంది, అండ్ ఇప్పటి వరకు ఎంతమంది రైతు బంధు లబ్ధి పొందారు, నెక్స్ట్ ఎంతమందికి ప్రభుత్వం రైతు బంధు జమ చేయబోతుంది, పర్టికులర్ వివరాలని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేస్తామండి. దీంట్లో మీకు ఏమైనా సలహాలున్నా సందేహాలున్నా మీ ఒపీనియన్ ని వన్స్ కామెంట్ సెక్షన్ లో గుర్తించండి. ఓకేనా, సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.